e-learning educator. So today we are going to see about NCERT History Class 8 Chapter 8 Women, Caste and Reforms Part 2. So let me see. Now we will see some of the caste reforms done by the social reformers. Social reformers caste లో ఉన్నటువంటి inequalities కి వ్యతిరేకంగా పోరాడారు. సో వారిలో కొంతమంది గురించి మనం ఇప్పుడు చూస్తాం. First one is Raja Ram Mohan Rai. Raja Ram Mohan Rai is a major social reformer in India, as we all know about it. And also he also worked for practice of sati, and he also worked for the caste equalities. So caste equalities అంటే ఏ విధంగా caste equality ని తీసుకురావాలి అనుకున్నాడు అంటే బై చేంజింగ్ ద సొసైటీ, బై చేంజింగ్ ద మైండ్ ఆఫ్ ద సొసైటీ. అప్పుడు ఆయన ఏం చేశారు అంటే మనం జనరల్ గా ఏం ఫాలో అవుతాం, ఏన్షియంట్ టెక్స్ట్ శాస్త్రాన్ని ఫాలో అవుతాం, పెద్దవారు చెప్పినటువంటి మాటలను ఫాలో అవుతాం. సో హీ టోల్డ్ దట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ వర్ క్రిటిక్స్ ఆఫ్ ది caste అని చెప్పారు. సో caste inequalities కి వ్యతిరేకంగా ఉన్నాయి బుద్ధిస్ట్ క్యాస్ట్ అని అందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. సో హీ ట్రాన్స్లేటెడ్ దట్ టు మేక్ అండర్స్టాండ్ టు ద సొసైటీ. అండ్ ప్రార్థనా సమాజ్. సో ప్రార్థనా సమాజ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు భక్తి మూమెంట్ కి కట్టుబడి ఉంటారు. సో మనం ఆల్రెడీ చూసాం డివోషనల్ పాత్స్ టు ద డివైన్ అనేటువంటి చాప్టర్ లో. సో టోటల్ భక్తి మూమెంట్ గురించి. సో దే వర్ ఆల్సో అదర్ టు ద భక్తి మూమెంట్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ ది స్పిరిచువల్ ఈక్వాలిటీ ఆఫ్ ది క్యాస్ట్. సో క్యాస్టువల్ ఈక్వాలిటీ, సో అందరూ సమానమే అని వాళ్ళు నమ్మడం జరిగింది ప్రార్థనా సమాజ్. అండ్ యాజ్ వెల్ యాజ్ పరమహంస మండలి. So Paramahansa Mandali was also established at the rate of 1840 in Bombay. So they also worked for the abolition of the caste. సో మెయిన్ గా క్యాస్ట్ లో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ ని చేంజ్ చేయాలి, క్యాస్ట్ రీఫార్మ్ ని తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి సోషల్ రీఫార్మర్స్ అందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వారే. సో దే ఆల్మోస్ట్ అందరూ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళు సీక్రెట్ మీటింగ్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఈవెన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. బట్ ఏంటి అన్టచబుల్స్ గా కూడా చాలా మందిని ట్రీట్ చేసేవారు. బట్ వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. బికాస్ అందరూ కలిసి ఫుడ్ అందరూ కలిసి ఇట్లా టచ్ చేసుకుంటూ, సో అందరూ కలిసి ఫుడ్ అనేది తింటూ అంటే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు సమాజాన్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనలో చేంజ్ అనేది రావాలి, మనకి చేంజ్ రావాలి. సో దెన్ అప్పుడు సొసైటీలో అందరికీ చేంజ్ వచ్చి సొసైటీ చేంజ్ అవుతుంది. సో దాట్ వాళ్ళు ఏంటిది వైలేటెడ్ ది టబూస్ ఆఫ్ ది క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ సో ఆన్ ఫుడ్ అండ్ టచ్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ కూడా లోయర్ క్యాస్ట్ వాళ్ళ కోసం, ట్రైబల్ గ్రూప్స్ కోసం ఇక అంటే ఏంటి మతపరంగా అలాగే ఒక క్యాస్ట్ పరంగా ఎలాంటి విభేదాలు లేకుండా లో క్యాస్ట్ వారి కోసం, ట్రైబల్ గ్రూప్స్ కోసం వాళ్ళు స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో పూర్ పీపుల్ ఆల్సో మూవింగ్ ఫర్ ద జాబ్స్ ఫ్రమ్ విలేజ్ టు సిటీస్. అండ్ అంతేకాకుండా వీళ్ళేంటి ఒక సిటీస్ లో ఏంటి మున్సిపాలిటీ వర్క్, ఫ్యాక్టరీస్ లో వర్క్, లేదంటే దర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ ద లేబర్, డ్రైన్స్ వర్క్ చేసేటువంటి ఆ యొక్క వర్క్ అయినా కావచ్చు, రిక్షా పుల్లర్స్ గా కావచ్చు, వారికి తోచినటువంటి వర్క్ చేసుకొని వారి యొక్క జీవనాన్ని కొనసాగించేవారు. సో దాట్ ఇప్పుడు ఏంటి కొంతమంది ప్లాంటేషన్ వర్క్ కూడా వెళ్ళేవారండి, అస్సాం, మారిషస్ ఆ ప్లేసెస్ కి. బట్ ఏంటి ఒక ప్లేస్ నుంచి వేరే ఇంకొక ప్లేస్ కి అంటే సంబంధం లేనటువంటి ఇంకొక ప్లేస్ కి సంబంధం లేనటువంటి కల్చర్ కి మనం వెళ్ళి వర్క్ చేయాలంటే విచ్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ, వెరీ హార్డ్. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు ఏమనుకునేవారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ క్యాస్ట్ ఆప్రెసివ్నెస్, ఈ యొక్క క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అన్టచబుల్ గా, అంటరాని తరంగా, తక్కువగా చూసి ఇట్లా అణచివేసే తనంగా ఉండడం కన్నా కూడా ఈ ప్లేస్ లో వేరే ఏదో ప్లేస్ కి వెళ్ళి సో మనకు తోచినంత డబ్బులు తినడానికైనా కాస్త డబ్బులు సంపాదించుకొని బ్రతకడం బెటర్, అదే హ్యాపీనెస్ గా వాళ్ళు భావించేవారు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది నేటివ్ సొసైటీ. అండ్ అలాగే మాదిగాస్. సో Madhya's of AP were also considered as untouchables. అండ్ అలాగే వారు లెదర్ వర్క్స్ చేసేవారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ది సీవ్ శాండిల్స్ ఆల్సో. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 టైంలో లెదర్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోయిందండి, దెన్ దే గెట్ ద హ్యూజ్ ప్రాఫిట్స్ ఆన్ ఇట్. అండ్ మహర్ క్యాస్ట్. సో మహర్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ది అన్టచబుల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హీ ఈస్ ఫ్రమ్ ది మహర్ క్యాస్ట్. అండ్ అలాగే బిఆర్ అంబేద్కర్ యొక్క ఫాదర్ హీస్ అ లీడర్ ఆఫ్ ద దళిత్ మూవ్మెంట్ అండ్ హీ ఆల్సో వర్క్డ్ యాజ్ అ టీచర్ ఇన్ ది ఆర్మీ. సో చాలా మంది యొక్క మహర్ క్యాస్ట్ పీపుల్ వర్ ఆల్సో దే ఫౌండెడ్ ద వర్క్ ఇన్ ది మహర్ రెజిమెంట్. అండ్ 1829లో బాంబే ప్రెసిడెన్సీలో యొక్క స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ లో ఈ యొక్క అన్టచబుల్స్ ని రానిచ్చేవారు కాదు. మీరు వస్తే పొల్యూటింగ్ గా ఉంటుంది, సో యు ఆర్ ద పొల్యూటింగ్ అని చెప్పిన వాళ్ళని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమే కూర్చోబెట్టేవారండి బాంబే ప్రెసిడెన్సీలో. And these were the caste reforms. And one more thing what we need to see here is Dubnas of Gujarat.
సో దుబ్లాస్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఏంటి, ఒక ల్యాండ్ లార్డ్ ఓనర్స్ ఉంటారు కదా, సో ల్యాండ్ లార్డ్స్ లో వాళ్ళ యొక్క ఫీల్డ్స్ లో వర్క్ చేసేవారు. అండ్ ఇప్పటి వరకు ఏంటి, సోషల్ రీఫార్మర్స్, మెన్ ఇస్ వర్కింగ్ ఫర్ ద caste reforms and women inequalities in the society, but now women is working for women upliftment. So let me see this వాట్ హ్యాపెన్ అనేది. అంటే ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా, ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖురాన్ ని ఇంట్లోనే నేర్చుకోవడం ప్రారంభించారు ఇన్ అరబిక్. సో ఖురాన్ ని నేర్చుకుంటూ వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి అంటే, అక్కడ ఏంటి, నో పాయింట్ ఈజ్ అగేన్స్ట్ ద ఉమెన్ ఎడ్యుకేషన్. సో ఏ మత గ్రంథం కూడా ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఉమెన్ కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయకూడదు అనేది ఏం చెప్పలేదండి. So that they interpreted all the verses, they reinterpreted all the verses of the Quran. So what were there about the education, what were there about the religious things, anni kuda telusukodam jarigindi. So that they wrote Urdu novels from the late 19th century. Begums of Bhopal, she played a vital role in promoting the education for girls. So that Aligarh lo girls school ku kuda tana education provide cheyadaniki schools కట్టించారు. She established it. And as well as Begum Rokeya Sakhavat Hussain. So Begum Rokeya Sakhavat Hussain, he also worked for the school education for girls. So girls చదువుకోవాలి అనేది ఎక్కువగా కూడా ఆవిడ ప్రమోట్ చేశారు. అండ్ he is a fearless critic of the conservative ideas. సో ఇక మతపరంగా మహిళలను తొక్కివేసేటువంటి, మహిళలను అణచివేసేటువంటి సాంప్రదాయాలన్నిటికీ కూడా ఆవిడ అగైనెస్ట్ గా ఆర్గ్యూ చేశారండి. సో ఆవిడ అగైనెస్ట్ గా ఆర్గ్యూ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి బేగం రొకేయా సఖావత్ హుస్సేన్. అండ్ దెన్ కమింగ్ టు ఈ విధంగా ఏంటి 1880s, సో 1880 ఈ టైంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఉమెన్ అందరూ కూడా యూనివర్సిటీస్ కి వెళ్ళడం, డాక్టర్స్ గా, టీచర్స్ గా అలా చదువుతూ ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ కొంతమంది నావెల్స్, బుక్స్ అన్ని కూడా రాస్తూ ఉన్నటువంటి ఆధరణంలో సో తారాభాయ్ షిండే, షీ ఆల్సో రోట్ ఎ బుక్ స్త్రీ పురుష్ తులనా. సో ఇందులో ఏంటి, ఉమెన్ కి మెన్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి చెప్తారనమాట. సో వాట్ ఆర్ ద క్రిటిసిజం, సో క్రిటిసిజం ఆఫ్ ఉమెన్, సో ఉమెన్ యొక్క ఇన్ఫీరియారిటీ గురించి అదంతా కూడా వివరించడం జరుగుతుంది. వై దేర్ ఈస్ నో ఈక్వాలిటీ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ మెన్ అని చెప్పేసి అని. సో దీని గురించి అంతా కూడా ఉంటుంది. విచ్ ఇస్ అ బుక్ నేమ్ స్త్రీ పురుష్ తులనా. దెన్ కమింగ్ టు పండితా రాంబాయ్, హీ ఈస్ ఆల్సో ఏ సాంస్క్రిట్ స్కాలర్. హీ ఆల్సో తను దేనికోసం ఫైట్ చేశారంటే, హిందూయిజంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాల వల్ల మహిళల్ని అణచివేయబడుతూ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఈ వర్క్ అగైనెస్ట్ ద రీఫార్మ్స్ ఇన్ హిందూయిజం. సో మెయిన్గా అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి మహిళలు కూడా చాలా బాధలు అనేది అనుభవిస్తూ ఉన్నారు డ్యూ టు దిస్ సతీ కావచ్చు, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటిపైన ఆ మిజరబుల్ లైఫ్స్ పైన ఆవిడ ఒక బుక్ కూడా రాయడం జరిగింది. విడో హోమ్ అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేశారు పూనాలో. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ విడోస్ ఉంటారో ఆ విడోస్ కి సంబంధించినటువంటి వాళ్ళ హస్బెండ్ యొక్క రిలేటివ్స్ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, సూటిపోటి మాటలు. సో ఆ విధంగా బ్యాడ్గా ఎవరైనా ట్రీట్ చేస్తున్నట్లయితే వారికి ఆవిడ వసతి కల్పించిందండి. వసతి కల్పించడమే కాకుండా వారిని వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ట్రైనింగ్ కూడా ఇప్పించారు. సో షీ హాస్ టేకెన్ ఎ వెరీ గ్రేట్ స్టెప్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా పుష్ ఫర్ ద లాస్ట్, సో వాళ్ళు ఏం చెప్పారు, ఫీమేల్ సఫ్రేజ్ అంటే రైట్ టు ఓట్, ఫీమేల్ కి రైట్ టు ఓట్ ఉండాలన్నారు, రైట్ టు ప్రాపర్టీ అన్నారు, బెటర్ హెల్త్ కేర్ ఉండాలని చెప్పారు, అండ్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఉమెన్ అని వీటన్నిటి కోసం కూడా పోరాటం జరిగింది. సో అలాగే ఒక జవహర్లాల్ నెహ్రూ అండ్ యాజ్ వెల్ యాజ్ సుభాష్ చంద్రబోస్ ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఫుల్ సఫ్రేజ్ అనేది ప్రకటిస్తామని కూడా చెప్పారు. సో ఉమెన్ ఈక్వాలిటీస్ కోసం ఖచ్చితంగా చూస్తామని చెప్పడం జరిగింది ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది ఉమెన్. సో 1929 there is a child marriage act. సో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది వచ్చింది. ఏంటి, ఫస్ట్ ఇంతకుముందు 8 years, అప్పుడు 6 years లో కూడా పెళ్లి చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటి 16 and 18. సో 16 ఫర్ ద ఫీమేల్ అండ్ 18 ఫర్ ద మెన్ ఫస్ట్ లో, అండ్ రాను ఇప్పుడైతే 18 ఫర్ ద ఫీమేల్ అండ్ 21 ఫర్ ది మేల్. సో మ్యారేజ్ చేసుకునేటువంటి ఏజ్. సో ఆ విధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కూడా వచ్చింది. There were some of the leaders who worked for the demand of equality and justice. And one is Kashidas. So he worked among the leather workers. He improved the special status to the people by doing the Satnami movement in central India. And as well as Haridas Thakur, his Matwa sect, which is so Vaishnavas of Hinduism. So he worked among the Chandhala cultivators.
క్వశ్చన్ ది బ్రాహ్మణికల్ టెక్స్ట్ అండి. సో క్యాస్ట్ సిస్టమ్ లో క్యాస్ట్ సిస్టమ్ గురించి రాసినటువంటి యొక్క బ్రాహ్మిన్స్ రాసినటువంటి టెక్స్ట్ ని క్వశ్చన్ చేశారు. సో ఏ శాస్త్రం ఈ విధంగా ఘోషిస్తుంది, వై యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్లా అట్రాసిటీస్ అలా అంటే దళిత్స్ అని, సో యాజ్ వెల్ as శూద్ర క్షత్రియ, సో విధంగా ఎందుకు ఇట్లా డివైడ్ చేశారు, ఈ క్వశ్చన్ ద బ్రాహ్మణికల్ టెక్స్ట్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. అండ్ కమింగ్ టు నారాయణ్ గురు, so he is a guru from Ejwa caste which is in Kerala. So in unity of people and support చేశారు, unity గా ఉండాలని సపోర్ట్ చేశాడు. అంతే కాకుండా he also worked against the inequalities in the caste system, and he told one slogan that oru jati oru matam oru దైవం మనుష్యాన్ అని చెప్పడం జరిగింది. సో ఒకటే జాతి ఒకటే మతం ఒకటే దైవం మనిషికి హ్యూమన్ కైండ్ కి ఉండాలి అని చెప్పడం జరిగింది ఫర్ మ్యాన్ కైండ్. యాజ్ వెల్ as he also create a sense of self esteem among the other classes, the other caste of the society, within a society. Like Dr. B.R. Ambedkar, he was also born in Mahar caste who were treated as untouchables, and after his father he took leadership over the Dalit movement, and he also taught in army school. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏంటి అంటే తన స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా తను ఇలాంటి అట్రాసిటీస్ ఫేస్ చేయడం జరిగింది. క్లాస్ రూమ్లోకి అలౌ చేసేవారు కాదు, అండ్ యాజ్ వెల్ as he was not supposed to drink the water with upper caste people, so he was not allowed to drink water with upper caste people also. అండ్ తను ఫెలోషిప్ అనేది సంపాదించాడు యూఎస్ఏలో. సో యూఎస్ఏలో చదివి అయిపోయిన తర్వాత when he returned back he did 3 movements for temple entry movement. So 1927 to 1935, 1927 to 1935, సో ఈ మధ్యలో 3 మూమెంట్స్ అనేది చేశారు ఫర్ ద టెంపుల్ ఎంట్రీ 1927లో. సో ఏంటి అలాగే టెంపుల్లోకి ఎంట్రీ ఉండాలని, అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్, సో దెర్ ఇస్ అ కామన్ ట్యాంక్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్. వీటన్నిటి కోసం కూడా అతను మూమెంట్ అనేది చేయడం జరిగింది. నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, నార్త్ నుంచి వచ్చినటువంటి ఆర్యన్ ఇన్వేడర్స్ యొక్క భారతీయ బ్రాహ్మిన్స్ అని చెప్పారు, అండ్ దే ఆర్ కాన్క్వరింగ్ హియర్, దే ఆర్ కాన్క్వరింగ్ ది సదరన్ ల్యాండ్స్ over the real persons who are being here for generations. So that's the thing that they have done. And అలాగే వాళ్ళు సుపీరియారిటీ అనేది చూపించుకోవడం జరిగింది, పక్క వాళ్ళని ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేలాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో దర్ ఇస్ ఈవి రామస్వామి నాయకర్, and he was also called as a Periyar, and he is from middle class family. He studied a Sanskrit, and as well as he has done self respect movement. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది, బట్ లో క్యాస్ట్ వాళ్ళని ఒక విధంగా తక్కువ చేసి చూడడం, ఎక్కువ హైయర్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళని చెప్పిన వాళ్ళని సుపీరియర్ గా చూడడం అనేది కరెక్ట్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈస్ హ్యావింగ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్. సో హీ వర్క్డ్ ఫర్ దట్, హీ బిలీవ్డ్ ఇన్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, అండ్ యాజ్ వెల్ యాజ్ హీ బికేమ్ ది మెంబర్ ఆఫ్ ది కాంగ్రెస్. సో దట్ అక్కడ ఏం చూసాడు అంటే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ లైక్ కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఒక దగ్గర కూర్చోవడం, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఒక దగ్గర సపరేట్ గా వాళ్ళని కూర్చోబెట్టడం. సో హీ వాజ్ అగైనెస్ట్ టు దట్ ఫ్యాక్ట్. అండ్ ఒక మ్యాన్ కోచ్ భగవద్గీత ఈ రామాయణాలు, సో వీటిలో ఉన్నటువంటి మెన్ అనేది సుపీరియారిటీ అనేది, మెన్ అనేది సుపీరియర్ గా ఉన్నారు, ఎందుకు ఉమెన్ ని తక్కువ చేశారని చెప్పని విమర్శించాడు. సో he doesn't support he was the opposer of the orthodox Hindu system which was prevalent during that time. So let me talk slavery. So African slaves ఎవరైతే ఉన్నారో they moved to America for doing plantation work, and as well as they did also revolution in 1776. So Abraham Lincoln who fought for this slavery. So and he told that it is a root cause of the good democracy అని చెప్పారు, which we already talked about. And Keshav Chandra Sen and Rabindranath Tagore indeed Raja Ram Mohan Rai. So they were the main reformers of this Brahma Samaj. Brahma Samaj were mainly follows in Upanishads, believes in Upanishads, but in Arya Samaj vachesi they believed in Vedas, returned to the Vedas. That was the difference between Brahma Samaj and the Arya Samaj, which we already talked about. And coming to the M-Bengal movement, so this was done by Dalhousie. So he worked for the women education. And after the Ramakrishna mission, which is named after the Ramakrishna Paramahamsa, the Vivekananda's guru, work for, so this Ramakrishna mission tells that which is the salvation through the selfless action. The Pratana Samaj, which was established in Bombay 1867, and after that it abolishes the child marriage, it works for the caste inequalities. And Ved Samaj was inspired by the Brahma Samaj, which was established in Madras area 1864. Promote the remarriages of the widows and women education, etc. And he believed in one God. And Aligarh movement which was done, which tells about the modern education and with the Western science. So Mohammedan Anglo, which was an Oriental college founded by the Sayyid Ahmed.
So followed by Sayyid Ahmad Khan. So coming to the Singh Sabha movement, which was the reform organization of the Sikhs, and he established it in Khalsa College of Amritsar. Yeah, so this was about the chapter, friends. If you think it's useful, please do share and subscribe to my channel for more videos. Thank you.